ఎవరు షెడ్యూల్స్? రేవంత్ రెడ్డి గారు షెడ్యూల్ వాళ్ళు ఇస్తారా, రేవంత్ రెడ్డి గారు ఇస్తారా? ఎవరిని కలుస్తారు? రేవంత్ రెడ్డి గారు ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి షెడ్యూల్ ఏంది? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కొన్ని యూనివర్సిటీలను కలిసేటువంటి షెడ్యూల్ ఇచ్చింది, డేట్ మినిట్ టు మినిట్ షెడ్యూల్. మీరు యుఎస్ షెడ్యూల్ చూడండి. యుఎస్ షెడ్యూల్లో క్లియర్గా ఫస్ట్ బోస్టన్ ఎంఐటి, బోస్టన్లో హార్వర్డ్ యూనివర్సిటీ, తర్వాత నెక్స్ట్ న్యూజెర్సీ, న్యూయార్క్లో వర్జీనియా టెక్ యూనివర్సిటీ, ఇంకేదో యూనివర్సిటీ, 2 యూనివర్సిటీలు అధికారులతోటి కూర్చునే ప్రయత్నం చేస్తుర్రు. ఎందుకంటే ఇది కేవలం తెలంగాణలో ఉన్నటువంటి విద్య, ఎస్పెషల్లీ మనకున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని గ్లోబల్ కాంపిటెన్స్ తీసుకుపోవాలి, ఉద్యోగ అవకాశాలు పెంచాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారు. నేను ఇవాళ నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాను, ఎందుకంటే ఈ సందర్భంగా నీతి ఆయోగ్ ఏదైతే రిపోర్ట్ ప్రకారం 8.7 కోట్ల యువకులకు నా విద్య లేదు, నా ట్రైనింగ్ లేదు, అంటే వాళ్ళకి అసలు ఎడ్యుకేషన్ అనేది ఇవ్వలేని పరిస్థితిలో ఆల్రెడీ వాళ్ళు ఉన్న పరిస్థితి. ఎడ్యుకేషన్ ఉండి కూడా కాంపిటెంట్ ఉద్యోగాలు చేయలేని పరిస్థితి ఉంటే మరి వికసిత్ భారత్ ఎట్లయితుంది? ఇలా మనం గ్లోబల్ కాంపిటెన్స్, గ్లోబల్ సిస్టంలో మన చదివిన విద్యకు మనకు ఉద్యోగం వస్తలేదు. కొంతమందికి విద్యను అందించే ప్రయత్నమే చేస్తలేం మనం. అట్లా విద్యను అందియనియకుండా ఉన్నటువంటి యువతనే 8.7 కోట్లు ఉన్నట్టు నీతి ఆయోగ్ చెప్పింది. మరి అటువంటి పరిస్థితిలో తెలంగాణ ఉంటే తెలంగాణను మరి ఎంపవర్ చేసుకోవాలి, స్కిల్ యూనివర్సిటీ పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పియాలన్న ఒక మంచి ఆలోచన రేవంత్ రెడ్డి గారికి వచ్చినప్పుడు అడ్డుపడాల్సిన అవసరం ఏముంది? ఎవరిని కలుస్తుండు అనేది రేవంత్ రెడ్డి గారు కదా డిక్లేర్ చేసేది. ఎవరిని కలిసినా కానీ అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్ గారు, ఎవరైతే ఇండియన్ అంబాసిడర్ ఉంటారో వాళ్ళకి ఇచ్చినటువంటి, వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. క్లియరెన్స్ ఎందుకు అప్లై చేస్తారు? క్లియరెన్స్ అప్లై చేసేదే మన షెడ్యూల్ ఇది. మన మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇచ్చి ఆ మినిట్ టు మినిట్ షెడ్యూల్ అక్కడ అంబాసిడర్ గారికి పంపిస్తారు. వాళ్ళు ఫ్లైట్ దిగిన కాంచి ఫ్లైట్ ఎక్కిన దాకా వాళ్ళే ఏమంటుంటారు కదా, దాచుకొని తప్పించుకొని పోయి ఎవరిని పడతాలని కలిసే ప్రయత్నం ఏదైతే ఈ సగం సగం తెలిసినటువంటి నాయకులు ఎవరైతే మాట్లాడారో నిన్నమన్నా, వాళ్ళకి సగం సగం తెలిసినట్టే ఉంది. నేనేమంటున్నా, కిషన్ రెడ్డి గారు నాయకుడు జరిగినాయి అని చెప్పాడు. ఆయన ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఏది చెప్తే నడుతుంది, ఏముంది చెప్తే రాసుకునేది కదా అని. ఒక ముఖ్యమంత్రిగా ఇంగ్లాండ్ దాకా పర్మిషన్ ఇచ్చి అమెరికాకు కూడా అదే పర్పస్లో పోతున్నప్పుడు ఆపడం అనేది జరగలేదు. అంటే విమానం ఫ్లైట్ ఎక్కి హాఫ్ వేలో పోయి మీటింగ్స్ కంప్లీట్ చేసుకొని వెనుకకు వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయో చూసి చెప్పండి నాకు. నేను అనేది ఏంటంటే, గతంలో జరగలేదు అంటలేదు, ఇప్పుడు జరిగిన దానికి అన్యాయం అంటున్నా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికే నువ్వు 30 ట్రిలియన్ ఎకనామీ అంటే మనం 3 ట్రిలియన్ ఎకనామీ కాంట్రిబ్యూట్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాము. భారతదేశంలో 30 ట్రిలియన్ ఎకనామీ అని నరేంద్ర మోడీ జబ్బలు జరుచుకుంటే అవుతుందా? మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే 30 ట్రిలియన్ చేరుతావు నువ్వు 2047లో. నువ్వు ఒక గుజరాత్ తోటే 30 ట్రిలియన్ చేస్తావా? నీ గుజరాత్ మోడల్ ఒకటే పని చేస్తుందా? ఇక తెలంగాణలో పనిచేయవు.